వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నా పేరు ఎన్ అరుణ్. ఈరోజు మనం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో అక్కడ ఇల్లు కోల్పోయిన బాధితులతో మనం మాట్లాడే క్రమంలో ఉన్నాం. అక్కడ ఏం జరిగింది, అక్కడ ప్రాపర్గా వాళ్ళు ఇల్లు కోల్పోవడానికి గల కారణం ఏంది, బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేము భూదాన బాధితులు అండి. నా పేరు బుచ్చాల జయం అండి. మేము గత 7 సంవత్సరాల కింద మేము డబ్బులు కట్టుకున్నామండి. అక్కడ డబ్బులు కట్టించుకున్న సభ్యులు కల్తీ రామచంద్రయ్య, పోలివైన ముత్తయ్య అండి, బాణాల లక్ష్మాచారి, కల్తీ ఎర్రబాబు, ఇంకా దాదాపు ఒక మాఫియా మూట ఒక 50 మంది ఉన్నారండి. వాళ్ళు మా దగ్గర ప్రతి రూపాయి అప్లికేషన్ ఫీజు కానించి 2000 కానించి కరెంటు బిల్లని వాటికని వీటికని ఇంటి నెంబర్లు కూడా ఇస్తామనేసి ఒక్కొక్కరి దగ్గర 1 లక్ష నుంచి 3 లక్షల దగ్గర వసూలు చేశారండి. మా అల్లుడు గారు హ్యాండిక్యాప్ అండి, 2 కాళ్ళు లేవు ఆయనకి. 2,50,000 తీసుకున్నారండి ఇల్లు ఇస్తామనేసి. ఇక మీకు ఈ స్థలం ఇస్తామండి, మీరు డబ్బులు కట్టండి. మేము డబ్బులు కట్టాము. అదే స్థలం వేరే వాళ్ళకి అమ్ముకున్నారండి. తర్వాత వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 10 మందికి అమ్ముకున్నారండి. అదేమిటని అడిగితే మాకు ఖర్చులు ఉన్నాయి, మేము కోర్టులో జడ్జిని మేము కొనుక్కుంటున్నాము, హైకోర్టు జడ్జికి ₹1,00,00,000 కట్టాము, జర్నలిస్ట్కి ఒక 10 లక్షలు ఇచ్చామని చెప్తున్నారండి. అదంతా అబద్ధం అండి. ఇప్పుడు భూదాన భూమి అక్కడ ఉన్న ఇల్లు జనాలు కోల్పోవడానికి కారణం కూడా ఈ యూసీసీ ఆర్ఐఎంఎల్ గ్రామీణ పేదల సంఘం వాళ్ళేనండి. ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదనేది మాకు తెలుసు. ఎందుకంటే నేను ప్రతిరోజు అక్కడికి వెళ్తాను. అక్కడ ఉన్న కోల్పోయిన 497 కుటుంబాలలో కూడా పేదవాళ్ళు ఉన్నది మొత్తం ఒక 100-150 మంది కంటే ఎక్కువ లేరండి. అక్కడ ఉన్న వాళ్ళ ఇళ్లలో పిల్లలు కూడా కంట్రీలో చదువుతున్నారు. అవుట్ ఆఫ్ కంట్రీలో చదవాలంటే మినిమం 1 పర్సన్కి వచ్చేసి 30 లక్షలు కట్టాలి. వాళ్ళు ఎలా పేదవాళ్ళు అయ్యారు? పోనీ వాళ్ళు పేదవాళ్ళే అనుకుందాము, స్పాట్లో ఇల్లు ఎట్ట కట్టుకున్నారు? వాళ్ళు అక్కడ ఉండాలి చేయాలి అనుకున్న వాళ్ళు ఇల్లు ఎవరు కట్టుకోలేదండి. మామూలుగా గుడిసెలు వేసుకొని మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఈనాటికి కూడా గుడిసెల్లోనే ఉన్నారు పాపం వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఉన్న వాళ్ళకి అమ్ముకొని ఏంటంటే మాకు డబ్బులు అవసరం ఉంది కాబట్టి మేము అమ్ముకుంటున్నాం అనేది అన్నారు. ఒకేసారి 10 మందికి మా ముందు ఒక్కొక్కరి దగ్గర 3,50,000 తీసుకున్నారు. ఏమిటి అని అడిగితే మా ఖర్చులు ఉన్నాయి అని అన్నారు. ఇదే విషయం హైకమాండర్ అంటామా శ్యామల అలియాస్ మేదరమెట్ల ప్రభావతి, ఆమెకు కూడా ఫోన్ చేసి అడిగాను, మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, మేము ఇంతమంది కట్టాము, నా ద్వారా 157 మంది మేము డబ్బులు కట్టాము, మనిషికి 1,00,000 కట్టాము, 1,50,000 కట్టాము, మేము 1,50,000 దాకా కట్టాము. ఏందమ్మంటే మీరు కట్టింది ఒక గజ స్థలం కూడా డబ్బులు రావు, మీరేం మాట్లాడుతున్నారు అంటే మేము కేసు పెడతామంటే ఇలాంటి కేసులు కోర్టులు మాకు అలవాటే, అత్తగారింటికి పోయి ఇట్లా వచ్చి అట్ట పోయి ఇట్లా వచ్చినట్టు మేము వస్తాము, మాకేం కొత్త ఏం కాదు, మీలాంటి వాళ్ళు ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఏం చేయలేవు, మమ్మల్ని ఏం కోల్చలేవు అని మాకు వార్నింగ్ ఇచ్చారండి. ఒక్కొక్కసారి మా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, చంపుతామని కూడా బెదిరించారండి. మేము అప్పటి నుంచి మేము గుట్ట మీదకి పోవడం మానేసాము. కొంతమంది గుట్ట మీద మా బాధితులు ఉన్నారు. నిన్న కూడా రీసెంట్గా నిన్నంటే మార్చి 5వ తారీఖు 2026 సంవత్సరం కూడా మళ్ళీ కల్తీ రామచంద్రయ్య కొడుకులైన స్టాలిను లెనిను మనిషికి 2,000 తీసుకొని మళ్ళీ అక్కడ ఫోటోలు తీస్తున్నారు. ఏమిటి అని అడిగితే మా మనుషులు పోతే మీరు ఎవరి ద్వారా కట్టారంటే జయమ ద్వారా మీకే కట్టాము డబ్బులు అంటే, జయమ ద్వారా అంటే మేము మీకు ప్లాట్లు ఇవ్వము, మా కింద మళ్ళీ మాకు భూమి వస్తుంది, ఇదే భూమి మళ్ళీ మాకు వస్తుంది, మేము అట్లా చేయము, మీ ఆ జయమని అడుక్కోండి, మీకు మాకు సంబంధం లేదని మళ్ళీ వాళ్ళని తిట్టి పంపించేశారండి. ఇదండి అక్కడ జరిగేది. ప్రభుత్వానికి సంబంధం ఉందో లేదు మాకు ఒక్కటే మాకు కావాల్సింది, ప్రభుత్వం వారు స్పందించి అక్కడ ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఇప్పుడు అర్హులు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు కట్టించింది 1,800 మందే కాదు, దాదాపు 7,000 మందితో కట్టించారు డబ్బులు. వాళ్ళు దాదాపు 100 కోట్లు ఎక్కువే వసూలు చేశారండి వాళ్ళు. మాకు తెలిసి మేము అడిగాము, ఇళ్ళకు పోయి అడిగాము, చేసాము, చెందితే మీకు ఖమ్మం కలెక్టరేట్ కోతవేడు దూరంలో మీకు గజం ₹1,00,000 రాదు, మేము 100 గజాలు ఇస్తున్నాము అని మమ్మల్ని బెదిరించారండి. అదండి మీకు ప్లాట్ మేము ఎక్కడ ఇవ్వమని బెదిరించారు. ఇప్పుడు నా ద్వారా కట్టుకున్న వాళ్ళకి ఎవరికి ఇల్లు లేవండి, అందరూ పేదవాళ్ళే. నన్ను నమ్మి నాతో వచ్చి అక్కడ కట్టుకున్నారు డబ్బులు. మా దగ్గర అన్ని రసీదులు కూడా ఉన్నాయండి, మా దగ్గర ప్రతి రసీదు మా దగ్గర ఉందండి. రసీదు కాదు, బుక్ అయ్యమ్మా. ఇదండి సార్. ఇప్పుడు మేము గత సంవత్సరం అంటే 2025 జూలై 5వ తారీఖు మేము సీసీఎల్ఏలో ఇచ్చాము, సెక్రటేరియట్లో సీఎం ఆఫీస్లో ఇచ్చాము, 3 మంత్రుల ఆఫీసులో ఇచ్చాము, సీతక్కను కలిసాము. ఇక్కడ టోటల్ ఖమ్మం జిల్లాలో ఎన్ని ఆఫీసులు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లు అన్నీ ఇదే బుక్ ఇచ్చాను. మాకు న్యాయం చేయమని గత 6-7 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాను ఆఫీసులకి, అయినా మాకు న్యాయం జరిగింది లేదు. ఇప్పటికైనా నిన్న మేము పొంగులేటి గారు కలిసామండి. పొంగులేటి గారు ఒకటే చెప్పారు, మాకు మీరు ఇండివిజువల్గా ఫిర్యాదులు ఇవ్వండి, ఎవరైతే భూమికి అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాము. ఆర్డీఓ గారిని పిలిపించి ఆర్డీఓ గారు చెప్పారు, వీళ్ళ దరఖాస్తులు తీసుకోండి, అర్హులైన వాళ్ళకి టిక్కులు పెట్టనని చెప్పారు. ఈనాటికైనా మాకు వస్తాయనే నమ్మకంతో మేము ఇక్కడ దరఖాస్తులు పెట్టడానికి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చామండి. మేము ఈరోజు
స్టేషన్లో కూడా ఇచ్చామండి, స్థానిక పోలీస్ స్టేషన్ అర్బన్ మండలంలో కూడా ఇచ్చామండి. వారు కూడా మంచిగా స్పందించారు. స్టేషన్లో కూడా ఎస్ఐ గారు, సిఐ గారు కూడా ఇక్కడ కూడా స్పందించారు. ఆర్డీఓ గారు కూడా మంత్రి గారి కోరిక మేరకమ్మ మేము తీసుకుంటాము, చేస్తాము, మీకు న్యాయం చేస్తామన్నారు. అది ఇప్పుడు ఈ నెల 15వ తారీఖు ముగ్గులు పోపిస్తామన్నారు మంత్రి గారు. అది ఎంతమంది కానీ పోపిస్తారని తెలియదు. ఇప్పుడు కూడా 100 మంది కానీ జనాలు కొద్దిగా దుమార రేపుతుంది. 100 మంది కాదండి, ఇప్పుడు మీరు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామ వీఆర్ఐ ఉంటారు, ఆయనతో ఎంక్వైరీ చేయండి. అర్హులైన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇల్లు ఇవ్వండి. ఇప్పుడు మీకు వచ్చిన గవర్నమెంట్కి ఎంత చెడ్డ పేరు వచ్చిందో మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇల్లు ఇస్తే మీకు అంత మంచి పేరు వస్తుంది. వాళ్ళ గుండెల్లో మిమ్మల్ని ఒక గుడి కట్టుకొని మిమ్మల్ని దేవుళ్ళ పూజిస్తారు. థ్యాంక్ యూ అండి. సరే, ఇక్కడ మనం ఇంకా బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భూమిలో డబ్బులు కట్టినామండి. ఎవరికి కట్టారు? జయక్క ద్వారా కలిసిరాం. అచ్చా, సరే, మనం ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఇక్కడ మళ్ళీ వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. దీని మీద ఎలా స్పందిస్తున్నారు మీరు? మేము స్పందిస్తామండి. మాకు అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమిల్లు రావాలండి. మరియు అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, అనర్హులైన వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. గవర్నమెంట్ మేము మోసపోయామని చెప్తున్నామండి. మేము మోసపోతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ నమ్ముతున్నాము. ప్రతిసారి మేము గవర్నమెంట్ నమ్ముకుంటూ ఉన్నామండి. జెండాలు మారుతున్నాయి కానీ మా బతుకులు మారడం లేదు. అందుకని మీరు తక్షణమే స్పందించి పేదలైన వారికి, అర్హులైన వారికి ఇందిరమిల్లు ఇవ్వాలని మేము కోరుతున్నాము. సరే, ఇక్కడ వీళ్ళ సమస్యని ప్రభుత్వం అయితే గుర్తించి వీళ్ళ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ నరుణ్, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల.